ఇది ఒకసారి అది ఫోటో వ్యవసాయ కళాశాల విద్యార్థులు వాళ్ళు 4 సంవత్సరాల కోర్సులో ఆఖరి సంవత్సరంలో రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ కింద మనకి కేవీకే మల్యాలకి అనుసంధానంగా దాదాపు 30 మంది విద్యార్థినులు మనకి అలవాటు అవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఒక 3 విలేజెస్లో 5 చొప్పున అబ్బాయిలను పెట్టడము, అలాగే ఒక 4 విలేజెస్లో మన జిల్లాలో ఉన్నట్టు వివిధ గ్రామాల్లో అమ్మాయిలను 4 విలేజెస్లో పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఈరోజు ఈ పిఆర్ఏ టెక్నిక్ అంటే ఏ విలేజ్ని అయితే వాళ్ళని అలాట్ చేశామో ఆ విలేజ్లో ఉన్నటువంటి వనరులు కానీ లేకపోతే ఆ విలేజ్లో ఉన్నటువంటి విలేజ్ మ్యాప్ గీసి ఆ విలేజ్లో ఉన్నటువంటి రిసోర్సెస్, అలాగే వాటర్ రిసోర్సెస్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పంటల సరళిని కానీ అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్, బ్యాంక్ కానీ గోడౌన్స్ కానీ టెంపుల్స్ కానీ ఇవన్నీ డెపిక్ట్ చేస్తూ ఉన్నటువంటి మోడల్స్ తయారు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఏంటంటే అక్కడ సాగు చేస్తున్నటువంటి పంటలు, ప్రధాన పంటలు, ఏ పంటల్లో అయితే ఎలాంటి నికరాదాయం ఎక్కువగా వస్తుంది, నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది, అలాగే మిగతా ఇన్పుట్స్ ఎక్కువ, వ్యవసాయ ఉత్పాదకాల వాడకం గురించి ఇట్లా రకరకాల వాళ్ళు తెలుసుకున్నటువంటి విలేజ్ గురించి తెలుసుకున్నటువంటి ప్రొఫైల్ అంతా కూడా ఇక్కడ రకరకాల చార్ట్స్ రూపంలో కానీ అలాగే ముగ్గుల రూపంలో కానీ పటాల రూపంలో కానీ ఇక్కడ పెట్టి రైతులకి చెప్పడం జరుగుతుంది. నా పేరు శ్రీరాములు. నేను ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో 4వ సంవత్సరం చదువుతున్నాను. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. ఇక్కడ ఏదంటే రాయకి కంబాలపల్లి విలేజ్ మేము అలాట్ అయ్యాము. ఈ అలాట్ అయిన దాంట్లో ఈ విలేజ్లో ఏదైతే వనరులు ఉన్నాయి, ఏ పంటలు వేస్తారు, ఏ రకమైన సాయిల్స్ నేలలు ఉన్నాయి అవన్నీ మేము తెలుసుకున్నాం, చూసినాం, అబ్జర్వ్ చేసినాం. అవన్నీ లిస్ట్ అవుట్ చేసి ఎక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవి మేము లిస్ట్ అవుట్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎక్కువగా గమనించిందంటే ఈ కంబాలపల్లిలో చిన్న రైతులు ఎక్కువ ఉన్నారు, దాదాపు 80% దాకా ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న భూములు చాలా తక్కువ. అప్పుడు వాళ్ళు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎక్కువ ఉంది, ప్రాఫిట్ తక్కువ వస్తుంది. వాళ్ళు మెయిన్గా కెమికల్స్ ఎక్కువ వాడడం పంటలలో ఈ కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల భూమి హెల్త్ అనేది దెబ్బతినడం. అది ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ దగ్గరలో ఉండడం, కోల్డ్ స్టోరేజ్లో ఉండడం, అలాగే న్యూ టెక్నాలజీస్ లైక్ డ్రోన్ స్ప్రేయింగ్స్ కానీ లేదా మైక్రో ఇరిగేషన్ ఎక్కువ కాదు పత్తిలో కానీ అండ్ మిర్చి మెయిన్గా డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ మేము